అందరికీ నా హార్దిక వందనాలు. మొట్టమొదటిగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరికీ ఈరోజు టీచర్స్ డే సందర్భంగా నా హార్దిక అభినందన తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వివిధ కాలేజెస్ నుంచి వచ్చేసిన విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంలో నా హార్దిక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మలబార్ గోల్డ్ సంస్థ ఆధ్వర్యంలో వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక ఆన్వాయితీగా కొంతమంది బాగా ప్రతిభ ఉన్నటువంటి విద్యార్థులకి, అదేవిధంగా మన పరిస్థితి బాగలేని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కొన్ని కుటుంబాలకి చెందిన విద్యార్థులకి ఈ రూపంలో స్కాలర్షిప్ రూపంలో ఆర్థిక సహాయం చేస్తారు. ఇది చాలా ప్రశంసనీయ విషయము. ఎందుకంటే ఇది ఒక నగలు అమ్మే సంస్థ అన్నమాట. వాళ్ళకి విద్యా రంగంతో ప్రత్యేకంగా ఏమీ సంబంధం ఏమీ ప్రేమం లేకపోయినా ఈ రంగంలో ఈరోజు చాలా అవసరం ఉంది అనే దాన్ని వాళ్ళు గుర్తించుకొని ఇట్లా ముందుకి రావడం ఇది చాలా సంతృప్తికరమైన విషయము. ప్రభుత్వ పరంగా కూడా ఈరోజు ఒక కొత్త చట్టం వచ్చింది. ఆ చట్టం భాగంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఖచ్చితంగా వాళ్ళకి వచ్చిన లాభం నుంచి కొంత భాగం వాళ్ళు సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేయాలి అనే చట్టపరంగా ఇది ఒక అనివార్యం. దీన్ని ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి చేసింది. ఆ చట్టం భాగంగా వచ్చిన లాభంలో 2% ఇట్లాంటి కార్యక్రమాల పట్ల ఖర్చు చేయాలి. కానీ ఇప్పుడే మనకు సాజిద్ గారు అంటూ ఉన్నారు, వారు సంస్థ 10%, 10%, isn't it? You spend 10% on this. 2% చట్టం మాత్రం 2% చేస్తే చాలు అని చెప్తా ఉంటే వాళ్ళు ప్రతి సంవత్సరం 10% ఇట్లాంటి సేవా కార్యక్రమం మీద ఖర్చు చేస్తూ ఉన్నారు. సో మిగతా ఇట్లాంటి కార్పొరేట్ సంస్థలకి కూడా ఇది ఒక మంచి ఆదర్శం. ఎందుకంటే ఒట్టి 2% ప్రభుత్వం చేయమని చెప్పింది, 2% చేసేసి ఏదో ఆషామాషిగా చేసేస్తాము సరిపోతుంది. అట్లా కాకుండా చాలా లోతుగా ఏ రూపంలో ఈ నిధుల్ని బాగా అందరికీ ఉపయోగపడినట్టుగా ఉండాలి, అంత లోతుగా వాళ్ళు వెళ్ళి, ఇందాక వారు చెప్తూ ఉన్నారు, ఈ విద్యార్థులని సెలెక్ట్ చేసే ప్రక్రియ కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. అంటే ఎవరు ముందుకి వచ్చారో వాళ్ళకి ఏదో స్కాలర్షిప్ ఇచ్చేసాము అట్లాంటి కాకుండా వాళ్ళకి ఎట్లాంటి మార్కులు వస్తున్నాయి, ఇంటి అవసరాలు ఎట్లా ఉంది, ఎన్నో వాళ్ళు చూసుకొని తర్వాత బ్రాంచ్ వారీగా వాళ్ళు సర్వే చేసి వారు ఇట్లాంటి స్కాలర్షిప్స్ని ఇస్తారు. తర్వాత స్కాలర్షిప్ కూడా ఒకేసారి కాకుండా వాళ్ళ కోర్స్ ఎప్పటి వరకు నడుస్తూ ఉంటుందో అంతవరకు వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తారు. సో ఇది చాలా ప్రశంసనీయ విషయము. అండ్ ముఖ్యంగా ఈరోజు టీచర్స్ డే సందర్భంగా ఇట్లాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఆ టీచర్స్ డేకి కూడా దాని ద్వారా సార్థకత మనకు తెలుస్తూ ఉంది. సో నేను మరి ఒకసారి అండ్ తర్వాత ఇంకొకటి కూడా నేను గమనించాను, ఇందాక వాళ్ళు టీచర్స్కి ఈ సర్టిఫికేట్స్ ఇచ్చారు. దాంట్లో వాళ్ళ చైర్మన్ స్వయంగా అహ్మద్ గారు స్వయంగా సంతకం చేశారు. సో సాధారణంగా ఇట్లాంటి చైర్మన్ దృష్టికి వెళ్ళదు. అంటే ఒక మారుమూల ప్రాంతంలో ఒక చిన్న ఫంక్షన్లో 4 టీచర్స్కి సర్టిఫికేట్ ఇస్తూ ఉంటే స్టోర్ మేనేజర్ అయినా సంతకం చేయవచ్చు, ఎవరైనా చేయవచ్చు. బట్ చైర్మన్ స్వయంగా ప్రతి సర్టిఫికేట్ మీద సంతకం చేయడం, సో వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమానికి ఎంత గౌరవం ఇస్తున్నారు, ఎంత సీరియస్నెస్తో దీన్ని తీసుకుంటున్నారు, దానికి ఇది ఒక నిదర్శనం. సో మరి ఒకసారి నేను సాజిద్ గారికి వాళ్ళ స్టోర్ స్టాఫ్ అందరికీ ఈ సందర్భంలో హార్దిక ధన్యవాదాలు తెలియపరుస్తూ, భవిష్యత్తులో కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమంలో మీరు ముందుగా ఉండి మిగతా కార్పొరేట్ సంస్థల కోసం కూడా మీరు ఒక ఆదర్శంగా నిలుస్తారు. అదేవిధంగా ఇట్లాంటి బాలికలు ఈరోజు మీరు చెప్తున్నారు, మన తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక అన్ని రాష్ట్రాలు కలిపి యూఆర్ సపోర్టింగ్ 5,000 చిల్డ్రన్, 5,000 మంది విద్యార్థులకి ఈరోజు వాళ్ళు ఇట్లాంటి స్కాలర్షిప్ చేస్తూ ఉన్నారు. సో ఈరోజు వాళ్ళు జూనియర్ కాలేజెస్లోనే చాలామంది చదువుతూ ఉన్నారు. కానీ ఖచ్చితంగా చాలామందికి ఇంకా పై చదువు పొందడానికి కూడా ఆకాంక్ష ఉంటుంది. కొంతమందికి నిజంగా అట్లాంటి ప్రతిభ కూడా ఉంటుంది. కొంతమందికి విదేశాల్లో కూడా వెళ్ళి చదివే కోరిక ఉండవచ్చు, అట్లాంటి సమక్షం ఉండవచ్చు. సో ఇంకా వాళ్ళలో బాగా మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులకి పై వరకు కూడా పూర్తిగా శిక్ష ఇచ్చే బాధ్యత తీసుకోగలుగుతూ ఉంటే అది నిజంగా దానివల్ల కొన్ని కుటుంబాలకి చాలా మేలు జరుగుతుంది. ఈరోజు మన అందరికీ తెలుసు, మన సమాజంలో మహిళల పట్ల ఎలాంటి వివక్షత ఉంది.
సో వాటి నుంచి బయటపడాల్సిందిగా ఉంటే ఈ ఎడ్యుకేషన్, విద్య, చదువు ఇది ఒక చాలా ముఖ్యమైన ఆయుధం అన్నమాట. నేను ఈ రాష్ట్రంలో గత ఒక 23 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను. ఎన్నో గ్రామీణ ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో నేను పని చేసి ఉన్నాను. ఎన్నో దగ్గర మహిళల పైన ఎన్నో మన ఇబ్బందులు, వివక్షతలు ఇవన్నీ జరుగుతూ ఉంటే ఎక్కువగా నేను గమనించేది చదువు లేని నిరక్షరుల పైనే ఎక్కువగా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఈరోజు అదృశ్యంగా మీరు అట్లాంటి పరిస్థితి నుంచి బయటపడగలిగి ఉన్నారు. సో దాన్ని ఇంకా పై వరకు తీసుకువెళ్ళడానికి మీలో పట్టుదల ఉంటుంది, మీలో ఒక దృఢ సంకల్పం ఉంటుంది అని నేను ఆశిస్తూ మరి ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ఈ టీచర్స్ డే సందర్భంగా నా హార్దిక శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇంతటితో విరమిస్తున్నాను.